ఈ కథ కార్తిక్ అనే అబ్బాయికి జరిగింది. అర్ధరాత్రి సమయం కార్తిక్ తన స్నేహితులు నవీన్, గీతిక మరియు సంధ్యతో కలిసి ఒక పాడుపడిన ఇంటికి వచ్చారు. ఇంటి గురించి గ్రామస్తులు చెప్పే భయంకరమైన కథలు విని వీళ్ళు ఆ ఇంటిని స్వయంగా చూసి నిజమా కాదా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అడుగు మధ్యలో ఉన్న ఈ పాత భవనం, దాని మౌనం అన్ని కలిపి రహస్యాన్ని, భయాన్ని కలిగించేవి. ఇంట్లోకి అడుగు పెట్టగానే చీకటి, చల్లని గాలి ఒక్కసారిగా వీళ్ళని చుట్టుముట్టింది. గోడల మీద ఫోటోలు, వాటి కన్నులు కదిలినట్లు అనిపించింది. అంతలో ఒక గదిలోంచి మృదువైన తేలికపాటి నడకల శబ్దం వచ్చింది. ఇదేమైనా గాలి వల్ల అయ్యిందేమో అనుకుంటూ నవీన్ ముందుకు నడిచాడు. కానీ ఒక్కసారిగా వెళ్ళిపో, ఇక్కడ నీకు స్థానం లేదు. అతని చెవిలో కొరుకుతున్నట్లుగా భయంకరమైన గొంతు వినిపించింది. అతను ఒక్కసారిగా భయంతో వెనక్కి కదిలాడు. ఇంట్లో ఒక మూలలో పాత తలుపు కనబడింది. తాళాలు ఉన్నా అవి చెడిపోయి ఉన్నాయి. గీతిక ఆ తలుపును నెమ్మదిగా తాకగానే ఒక్కసారిగా తాళాలు విరిగిపోయాయి. గది లోపల నుండి ఒక చల్ల గాలి, వాటితో పాటు పాత చీరలు ధరించిన ఒక ఆకృతి నెమ్మదిగా బయటికి వచ్చింది. అది రక్తం కారే కళ్ళు, పొడవాటి కోళ్లు మరియు నల్లని పొగతో చుట్టుబడి ఉంది. అది కార్తిక్ వైపు విసిరి కొట్టిన వెంటనే అతను భయంతో గోడకు తోసేయబడ్డాడు. నవీన్ కొన్ని మంత్రాలు చదివాడు, కానీ దెయ్యం మరింత కోపంతో కేకలు వేసింది. గీతిక గదిలో ఉన్న ఒక పాత కొవ్వొత్తిని వెలిగించింది. ఆ వెలుతురు దెయ్యానికి భయం కలిగించింది. అది ఒక్కసారిగా గాలి వల్లే తగ్గిపోయింది. అంతలో నవీన్ గమనించాడు, గదిలో ఒక పురాతన రాయి ఉంది. ఆ రాయిని కదిలిస్తే దెయ్యం పూర్తిగా వెళ్ళిపోతుంది. సంధ్య వెంటనే బండను కదిలించింది. ఒక్కసారిగా బరువైన శబ్దం, ఒక పెద్ద కేక మరియు భయంకరమైన శాంతి. దెయ్యం శాశ్వతంగా మాయమైంది. అందరూ బయటకు పరిగెత్తారు. ఊహించిన విధంగా ఇల్లు మళ్లీ మామూలుగా కనిపించింది. కానీ తలుపు దగ్గర ఒక రక్తంతో రాసిన మెసేజ్ ఉంది. మళ్ళీ రావద్దు, లేకపోతే నువ్వు ఇంకెప్పటికీ వెళ్ళలేవు అని రాసుంది. కార్తిక్, నవీన్, గీతిక, సంధ్య ఈ ఇంటి వంక మళ్ళీ చూడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.